పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా చూచెదా నీ మోమునే ప్రకాశింపచేసేదవయ్యా. ప్రభుహితమైన సంవత్సరమును మాకు ఒసగదవయ్యా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు కూడా అనేక మంది బిడ్డలు తమ యొక్క జన్మదినోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నారు. మొదటిగా మిస్టర్ పాకా నిహార్ బాబు, ప్రైడ్ హార్ట్ హాస్పిటల్ సంగారెడ్డి డైరెక్టర్, జన్మదినోత్సవ దీవెనల కొరకు. మిస్సెస్ ఆరతి పి తారా, మంచి ఆరోగ్యం, దేవుని దీవెనల కొరకు. అలాగే మిస్టర్ కర్రే వన్రాజ్కి గవర్నమెంట్ జాబ్ వచ్చినట్లుగా, గ్రూప్ ఎగ్జామ్లో క్వాలిఫై అయినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. మిస్టర్ పాకా నిహార్ బాబు గారు, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ అండ్ ద హాస్పిటల్ అండ్ యువర్ ఫ్యామిలీ. అలాగే మన మధ్యలో అనేక సంవత్సరాలుగా మన అన్ని సెంటర్లలో సహాయం చేస్తూ ముందుకు వచ్చి దేవుని యొక్క వాక్య పరిచర్య చేయడానికి సహకరిస్తున్న వేలాంకన్ యొక్క తన యొక్క జన్మదినోత్సవాన్ని ఈరోజు కొనియాడుతున్నారు. దేవుని కృపతో 60 సంవత్సరాలు దేవుని కృప ద్వారా పరిపూర్ణం చేయగలిగారు. 61వ సంవత్సరంలో అడుగు పెడుతుండగా వేలాంకన్ యొక్కను దేవుడు ఏరాళముగా ఆశీర్వదించి తన బిడ్డలను దేవుడు ఆశీర్వించమని, వారి మనసులో ఉన్నటువంటి ప్రతి విన్నపమును ప్రభాళకించమని భక్తితో మనం ప్రార్థన చేసుకుందాం. వేలాంకన్ యొక్క హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ, గాడ్స్ బ్లెస్సింగ్. అలాగే జోసెఫ్ సుశీల్ జన్మదినోత్సవ సందర్భంగా దేవుని అపారమైన దీవెనలు అతనిపై కురిపింపబడినట్లుగా, ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసిన వారు కుటుంబ సభ్యులు. జోసెఫ్ సుశీల్, మీకు ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ ఈజ్ వర్కింగ్ హియర్ అండ్ అలాంగ్ విత్ us. మే గాడ్స్ ఆల్ ద బ్లెస్సింగ్ కమ్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ. హ్యాపీ బర్త్డే. అలాగే సైమన్ పుష్ప కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు గుర్తెకింతగా బాలా శ్రేయన్స్ జన్మదినోత్సవ సందర్భంగా దేవుని దీవెనలు, మంచి ఆరోగ్యం, బంగారు భవిష్యత్తు కొరకు. శ్యామల ప్రదీప్, మంచి ఆరోగ్యం, దేవుని దీవెనల కొరకు. సింధుజ, రాజేష్, గర్భఫలం. ప్రశాంత్, విజయమేరి, విహాన్, పరేషానీలను దేవుడు దీవించినట్లుగా పిల్లలకు దేవుని అనుగ్రహం కొరకు. ముత్తంగి కేంద్ర బృందం అందరి మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. బాలా శ్రేయన్స్, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. అలాగే ప్రియమైన సహోదరి సహోదరులారా, నాతో పాటు క్లాస్మేట్గా ప్రారంభం నుండి ఇప్పుడు దాకా మంచి స్నేహితుడుగా ఉన్నటువంటి ఫాదర్, ప్రత్యేకమైనటువంటి దీవెనలు ఫాదర్ బాలప్రసాద్ మీద, మాదాను బాలప్రసాద్ మీద ప్రత్యేకంగా ప్రభు కురిపించాలని నరసరాపేటలో ఇప్పుడు విచారణ గురువుగా పనిచేసినటువంటి నా ఫ్రెండ్ మరియు ఎస్విడి గురువు, నా క్లాస్మేట్ని ప్రభు హేరాళంగా దేవుడు దీవించమని ప్రత్యేకంగా ప్రార్థించుకుందాం. ఫాదర్ బాలప్రసాద్, హ్యాపీ బర్త్డే టు యూ. వీఆర్ హ్యాపీ టు సెలబ్రేట్ యువర్ బర్త్డే. ప్రే ఫర్ యూ, గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. అలాగే మనతో పాటు ఇక్కడ అనేక మందికి ఫోన్ కాల్స్ ద్వారా మరియు అనేక విషయాలలో సహకరిస్తున్నటువంటి కల్పన తన యొక్క జన్మదినోత్సవాన్ని ఈరోజు కొనియాడుతుండగా, ఎన్నో సంవత్సరాలుగా అన్ని సెంటర్లో, మరి ముఖ్యంగా నేను ఎక్కడెక్కడ ఉన్నానో ఆ స్థలములలో కూడా ఎక్కడ ఏ పని ఉన్నా ముందుకు వచ్చి అన్ని విషయాలలో సహకరిస్తున్నారు. అలాగే ఇక్కడ అనేక మందికి దీవెనకరంగా ఉన్నటువంటి కల్పనను దేవుడు ఆశీర్వదించమని, తన భర్తను, బిడ్డలిద్దరిని, వారి భవిష్యత్తును, 2 కుటుంబాలను దేవుడు ఆశీర్వదించి దీవించమని భక్తితో మనమందరం కలిసి వారి కోసం ప్రార్థిస్తాం. అలాగే కల్పన, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. ఇక నాతో పాటు ఆ రోజు నుండి ఈ రోజు వరకు మ్యూజిక్ విషయంలో సహకరిస్తూ నేను రిలీజ్ చేసినటువంటి సీడీలో కూడా చక్కగా మ్యూజిక్ వాయిస్తూ నీ కృప అనే సీడీని రిలీజ్ చేయడానికి సహకరించినటువంటి నల్లా ప్రణీల్ తన యొక్క జన్మదినోత్సవాన్ని ఈరోజు కొనియాడుతూ ఉన్నాడు. ఆయన ఎంతమందికి దీవెనకరంగా మ్యూజిక్ ద్వారా, సంగీతం ద్వారా అనేక మందిని దేవుని దగ్గరికి నడిపించగలిగాడో దానికి ప్రతిఫలముగా తన భార్య
ప్రేమ, నాతో పాటు అనేక సంవత్సరాలుగా సేవలో ఉన్నటువంటి బిడ్డ, అలాగే కుమారుడు ప్రిన్స్ ఎబినేజర్, ఆయనను ప్రభు ఆశీర్వించమని ప్రత్యేకంగా మనం ప్రార్థించుకుందాం. ప్రణిల్, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. అలాగే ప్రియమైన సహోదరి సహోదరులారా, రేపటి దినం సాయంత్రం అర్ధరాత్రి పూజలో 10 గంటల నుంచి మరి అలాగే మరునాడు కూడా దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి క్రిస్మస్ పండుగలో పాల్గొంటున్నటువంటి ప్రతి బిడ్డ ఉద్దేశంలో ప్రభావించమని, అలాగే 31 రాత్రి పూట జరుగుతున్న జాగరణ ప్రార్థన, నూతన సంవత్సర వేడుకలు అన్నిటినీ ప్రభు ఆశీర్వించమని, మనం రిలీజ్ చేసినటువంటి క్యాలెండర్ ద్వారా ప్రజలు క్లిష్ట పరిస్థితిని దానికి పరిష్కారమని రాయబడిన క్యాలెండర్ అనేక మందికి జవాబుగా మారాలని, మార్గం చూపాలని, రిలీజ్ చేయబోతున్నటువంటి ప్రామిస్ కార్డ్ని కూడా ప్రభు ఆశీర్వించమని, ఈ క్యాలెండర్ ఎక్కడెక్కడ ప్రజలు తీసుకెళ్తున్నారో అక్కడ అద్భుతాలు జరగాలని, దాన్ని పంచి ఇవ్వటానికి, దాన్ని తీసుకుని వెళ్ళి ఇతరులకు అందించడానికి ప్రయత్నం చేసిన మంచి మనసు కలిగిన ప్రతి బిడ్డను, అన్ని రాష్ట్రంలో ఉన్న బిడ్డలందరినీ, వేరే రాష్ట్రములలో తర్వాత వేరే దేశంలో ఉన్న ప్రజలను కూడా ప్రభు ఆశీర్వించమని భక్తితో మనం ప్రార్థించుకుందాం. ఈరోజు పాట, సూర్యుని తేరి చూచే పొద్దుతిరుగుడు పువ్వులే నీ వైపే మేము చూచేదమయ్యా. ఇక ఉన్నటువంటి ఈ రోజున మంచిగా సిద్ధపడి క్రిస్మస్ కోసం, నూతన సంవత్సరం కోసం సిద్ధపడే ఒక పాటలాగా దీన్ని భావించి ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరూ కలిసి పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాసం గ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమున దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ఈ పాటను నా ప్రియమైన యేసు రక్షక రాజవరావయ్యా, నా హృదయమనే తోటలోనికి రావయ్యా అని పునీత అల్ఫోన్సమ్మ గారు పాడిన పాట నేను పాడుతున్నప్పుడు, వింటున్నప్పుడు ఈ విధంగా ఒక రాగాన్ని దేవుడు ఇచ్చి, ఇలాంటి పాటను దేవుడు ఎన్నో సంవత్సరాల ముందు ఇచ్చాడు. మరొకసారి ఆ పాటను ఈరోజు మళ్ళీ ఒకసారి ఈ సంవత్సరం ముగించే మునుపు క్రిస్మస్ పండుగ దగ్గరికి వస్తుండగా అందరూ కూడా యేసు వైపు చూచే పాటగా మార్చుకోవటానికి మీకు నాకు అంకితం చేసి పాడే పాటగా
ఈరోజు పాడబోతున్నాం. 105వ కీర్తన 4వ వచనం. బలాఢ్యుడైన ప్రభువును ఆశ్రయించు సహాయము బడయుము, నిరంతరము అతన్ని పూజింపుము. Psalm 105 verse 4. Seek the God who is your sanctuary, who is a great God, who is a powerful God, and get help from him. 34వ కీర్తన 5వ వచనం. చాలా రోజులు నేను ధ్యానిస్తూ ఉన్నటువంటి ఒక విషయం. మనమందరం కూడా అటు ఇటు చూస్తూ ఉంటే అటు ఇటు ఉన్న దుష్ట శక్తుల ప్రవాహం, ఆ దుష్ట వెలుగు మనలోనికి వస్తుంది. అది వెలుగు దూతలాగా పనిచేస్తుంది. కానీ దేవుని వైపే చూస్తుంటే దేవుని వెలుగును బడిస్తూ మనం నిరాశకు గురి కాకుండా ప్రకాశింపచేస్తాడని 34వ కీర్తన 5వ వచనం పలుకుచున్న. దీనులు ప్రభు దివ్యముఖమును దర్శించి అతని నుండి వెలుగును పడయుదురు, వారు నిరాశకు గురి కారు. Those who look straight to the Lord, they will receive the light and they will radiate the light. They will become very radiant, bright, and they will shine for God. Psalm 34:5. పాడుదాం. ఇది దేవుని వాగ్దానం. రాబోయే సంవత్సరం అంతా దేవుని వైపే చూచి దేవుని వెలుగును పొంది, మరి ముఖ్యంగా గొల్లలకు కనిపించినటువంటి ఆ వెలుగు క్రిస్మస్ పండుగ ద్వారా రేపటి దినం వచ్చేవారు, ఎల్లుండి వచ్చేవారు మీదకి రావాలని, మన మీదకి రావాలని, ఈ సెంటర్ కూడా అలా నెక్స్ట్ లెవెల్లో ప్రకాశించాలని భక్తితో పాడుదాం. సూర్యుని తేరి చూచే పొద్దుతిరుగుడు పువ్వు వలె నీ వైపే చూచెదనయ్యా, నిన్నే నమ్మెదనయ్యా. సూర్యుని తేరి చూచి పొద్దుతిరుగుడు పువ్వు వలె నీ వైపే చూచెదనయ్యా, నిన్నే నమ్మెదనయ్యా. నీ మోమును చూచేవారు ప్రకాశం పొందెదరు అని నీవు మాట ఇచ్చితివే, నీ వాగ్దానం నమ్మెదనయ్యా. నీ మోము చూచేవారు ప్రకాశం పొందెదరు అని నీవు మాట ఇచ్చితివే, నీ వాగ్దానం నమ్మెదనయ్యా. చూచెదా నీ మోమునే, చూచెదా నీ మోమునే, నిరాశకు గురి చేయబో, ప్రకాశింపచేసెదవయ్యా. నిరాశకు గురి చేయవు, ప్రకాశింపచేసెదవు, నిన్నే నమ్మెదనయ్యా. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాం. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారులను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఒక చక్కటి వాగ్దానం. నేను కూడా చిన్నప్పుడు ఒక 10 సార్లు నన్ను చంపటానికి సైతానుడు అనేక ప్రణాళిక చేశాడు. ఒకరోజు కూర్చొని ఆలోచిస్తుంటే చాలాసార్లు మునిగి చనిపోవలసిన స్థితి, ఇంకా ఎన్నోసార్లు కొన్నిసార్లు అది కంద్రీగలు కొట్టేసి మొత్తం శరీరం అంతా వాసిపోయి ఆ రోజు చావు బ్రతుకు మధ్యలో పోరాడిన రోజులు, ఎద్దుల బండి నా చేయి మీదకి వెళ్ళిపోయినటువంటి రోజులు, ఇలా లెక్క పెడుతుంటే ఒక 10 అలా చూశాను. అవన్నీ తలంస్తే ఒకవేళ ఈరోజు నేను గురువుగా ఉండి మీలాంటి బిడ్డలకు కొద్దిగా ఆశీర్వాదంగా ఉండడం సైతానికి ఇష్టం లేదు కావచ్చు. అలాగే మీలో కూడా చాలామందిని గొప్ప వ్యక్తులుగా మీరు మీ పిల్లలు ఎదగటానికి సైతాను ఆటంకపరుస్తాడు. కానీ మీరేం చెప్పాలంటే, నీటిలో నడిచిన మునిగిపోను, నిప్పులో దూకిన కాలిపోను, ఇది నాకు నా కుటుంబానికి దేవుడిచ్చిన వాగ్దానం అని చెప్పాలి. అగ్ని ప్రమాదములు చాలా జరుగుతున్నాయి, కానీ మిమ్మల్ని అంటుకోకుండా ఎలా కాపాడుతున్నాడు? ప్రతిరోజు మనం చేస్తున్న 3 గంటల ప్రార్థనలో 3వ గుర్తులు చేసే ప్రార్థన ఐసయా 43:2 says, even if you walk through the water you will not sink, even if you walk through the fire it will not burn you, such a way God protects you. I was just telling in Telugu, 10 times I was supposed to die, but God always protected me. Maybe the evil did not want me to live, to become a little blessing for you and others. Same thing may happen to you, but nothing will touch you. Amen. That's the meaning of the song. ఎప్పుడు ఆయన వైపు చూసినప్పుడు మనల్ని ఎవ్వడు ముట్టుకోకుండా, ఏదైనా చేస్తే కూడా వాళ్ళు కాలిపోతారు, అది కాలిపోతుంది, కానీ మనకే హాని కలగకుండా దేవుడు కాపాడుతాడు. భక్తితో పాడుదాం. నీవు నాతో ఉండగా మునిగిపోను కాలిపోను అని నీవు మాట ఇచ్చితివే, నీ వాగ్దానం నమ్మెదనయ్యా. నీవు నాతో ఉండగా మునిగిపోను కాలిపోను అని నీవు మాట ఇచ్చితివే, నీ వాగ్దానం నమ్మెదనయ్యా. చూచెదా నీ మోమునే, చూచెదా నీ మోమునే, మునగకుండా కాపాడెదవు, కాలిపోకుండా కాపాడెదవు, మునగకుండా కాపాడెదవు, కలిపోకుండా కాపాడెదవు. నీ వాగ్దానం నమ్మెదనయ్యా.
అనేక శ్రమల మధ్యలో, కీడుల మధ్యలో కాపాడే పాట ఇది. భక్తితో మీకోసమే అని ప్రవచన రూపంలో కుటుంబం తరపున మీ తరపున చెప్పుకుంటూ ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, కదలక మెదలక ఉండుము అని ప్రభు చెప్తున్నాడు. ప్రతిదానికి మనం కదలింపబడుతున్నాం, షేక్ అయిపోతున్నాం. మన జీవితంలో గుండె చెదిరిపోయిన పరిస్థితులు వస్తాయి. కానీ ప్రభు చెప్పేది ఏంటంటే యుద్ధము నాదే, అందువల్ల నీవు కదలక మెదలక ఉండుమంటాడు. ఇది చాలాసార్లు మీరు బైబిల్ గ్రంథంలో వింటాడు. నిర్గమకాండ 14:14, 2 రాజుల గ్రంథం, దినచర్యల గ్రంథం 20:15 అగైన్ అండ్ అగైన్ గాడ్ ఈస్ టెల్లింగ్ అస్, ఎస్, యూ షుడ్ నాట్ బి మూవ్డ్ బై వాట్ గోస్ అరౌండ్. బ్యాటిల్ బిలాంగ్స్ టు ద లార్డ్. ఎక్సోడస్ 14:14, 2 Chronicles 20:15. God himself had been fighting for you and for me. ఎన్ని యుద్ధం జరిగిందండి మీ జీవితంలో. అవన్నిటిని దాటి ఎట్లా వచ్చారు? మీరు, నేను కాదు, దేవుడు మన పక్షమున పోరాడాడు. అందుకే 12 నెలలు జీవించగలుగుతున్నాం. దగ్గరికి వస్తుంది నూతన సంవత్సరం. ప్రభు ఏమంటున్నాడు? ఇంతవరకు పోరాడిన నేను ఇంకా నీ కోసం యుద్ధం చేసి నెక్స్ట్ లెవెల్కి నేను తీసుకెళ్తానంటాడు. ఆ పాట, ఈ పాట ఎప్పుడు ఆయన వైపు చూసినప్పుడు దేవుడు ప్రకాశింపచేస్తాడు. ఈ పాటను ప్రార్థనగా మార్చుకొని పాడుదాం. కదలక మెదలక ఉండుము, యుద్ధము నాదే అని నీవు మాట ఇచ్చితివే. నీ వాగ్దానం నమ్మెదనయ్యా. కదలక మెదలక ఉండుము, యుద్ధము నాదే అని నీవు మాట ఇచ్చితివే. నీ వాగ్దానం నమ్మెదనయ్యా. చూచెదా నీ మోమునే, చూచెదా నీ మోమునే. యుద్ధమాకై చేసెదవు, జయమాకు ఇచ్చెదవయ్యా. యుద్ధమాకై చేసెదవు, జయమాకు ఇచ్చెదవయ్యా. యుద్ధము నీదేనయ్యా. దేవుడు మన కోసం పోరాడుతూ ఉంటాడు. పోరాటం మీది కాదు నాదంటున్నాడు. భక్తితో ప్రార్థిస్తాం.
దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు 5వ గుర్తులాగా లిరిక్లో ఉన్నటువంటి దానిని ఒకవేళ మార్చకపోతే 5వ గుర్తు 4వ గుర్తుగా పాడతాం. ఒకవేళ లిరిక్ ఆ టైం లోపల మార్చేస్తే 5వ గుర్తు 4వ గుర్తుగా ఉంటుంది పాట. ఎందుకంటే ఈ పాటలో మహిమ ఉన్నది. ఆ మహిమలో సంరక్షణ కలుగుతుంది, కీడుల నుండి దేవుడు కాపాడుతాడు. ఆమేన్. బికాస్ వీఆర్ టేకింగ్ దిస్ పర్టికులర్ ప్రేయర్ అట్ దిస్ టైమ్. The 5th stanza, originally what I wrote, will become 4th and 4th will become 5th in case lyric is not corrected. లిరిక్ చూసి పాడే వాళ్ళు కొంతమంది ఉంటారు. అది మరి ఎక్కడైతే లిరిక్ ఆ భాగంలో మీకు ఉంటుంది, డిస్క్రిప్షన్లో ఉంటుంది. అందువలన చూసి పాడే వాళ్ళకి ఈ చిన్న కరెక్షన్. భక్తితో మనం ప్రార్థించుకుందాం. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును, నా కుటుంబమును, దివ్యవాక్య కేంద్రమును, DMI 24/7 గ్రూపును, అన్ని ప్రయాణములను సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినమ్మ గారు మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా, ప్రే ఫర్ us. 91వ కీర్తన 7వ వచనంలో, నీ దాపునం 1000 మంది కూలినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది పడినను నీకు ఏ అపాయము కలుగదు. ఆమేన్. దేవుడు అబద్ధమాడడు, సత్యస్వరూపి. మనం క్లెయిమ్ చేసుకుందాం. ఈవెన్ ఇఫ్
10,000 people, 1,000 people fall beside you, 10,000 people fall beside you, no harm, no evil can come near you. ఆమేన్. Psalm 91 verse 7. ఇది చాలా అవసరం. ఇప్పుడు చాలా కీడులు జరుగుతున్నాయి. ఇప్పుడు మిగిలిన కొన్ని రోజులు ఈ సంవత్సరంలో, ఇంకా రాబోయే సంవత్సరానికి దీన్ని క్లెయిమ్ చేసుకుంటూ పాడబోతున్నాం. కీడుల నుండి కాపాడే దేవా, అన్నీ పడిపోతున్నటువంటి మానవుల మధ్యలో నిలబెట్టి వాళ్ళు కూడా పడిపోకుండా మమ్మలను కీడుల నుండి ప్రపంచాన్ని కాపాడమని భక్తితో పాడుదాం. వెయ్యి మంది పక్కన పడిన నాకేమి హాని కలగదు అని నీవు మాట ఇచ్చితివే. నీ వాగ్దానం నమ్మెదనయ్యా. మంది పక్కన పడిన నాకేమి హాని కలుగదు అని నీవు మాట ఇచ్చితివే. నీ వాగ్దానం నమ్మిదనయ్యా. చూచెదా నీ మోమునే, చూచెదా నీ మోమునే. భద్రంగా కాపాడెదవు, దీర్ఘాయువుతో జీవించెదవు. భద్రంగా కాపాడెదవు, దీర్ఘాయువుతో దీవించెదవు. అనుదినము దీవించెదవు. భద్రత కోసం ఈ మిగిలిన కొన్ని రోజులు వచ్చే సంవత్సరం కోసం ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వములు మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, క్యాలెండర్ చూసుకోండి. ప్రతి పేజీలో యేసు ప్రభు కరుణతో జాలితో ఎలా మీ అందరినీ చూస్తున్నాడో అవన్నీ కూడా మీకు కనిపించే విధంగా చక్కగా ఈ విడుదలైంది. ఈ పిక్చర్స్ సెలెక్షన్ చేయడం కూడా చాలా కష్టమైపోయింది. అన్నీ కూడా ఏఐ పిక్చర్స్ వచ్చింది కావున అవన్నీ సెలెక్ట్ చేయడం ఎంత కష్టంగా ఉండేదో. అయినా దేవుడు మనకు సంవత్సరం అయితే ముందే దేవుడు రిలీజ్ చేశాడు. గడిచిన ఆదివారం రిలీజ్ అయిన విషయం మీకు తెలుసు. దయచేసి ఈ విషయాన్ని అందరికీ తెలియచేస్తూ క్లిష్ట పరిస్థితిలో ఉన్నటువంటి ప్రజలకు దేవుడు కాపాడే క్యాలెండర్ లాగా
ఒక ఆన్సర్ బైబిల్ లాగా, ఆన్సర్ బైబిల్లో ఉన్నటువంటి వాగ్దానములన్నీ దీని మీద లిఖింపబడి ఒక్కొక్క పేజీలో, తర్వాత సైడ్లో ప్రతి నెలకు చెందినటువంటి, ప్రతి రోజుకి చెందిన వాగ్దానములు కూడా ఉన్నాయి. దయచేసి క్యాలెండర్ అందరికీ అందించినట్టు దయచేసి కృషి చేయండి. ఒకప్పుడు మనం 2 సంవత్సరాలు కరోనాతో బాధపడ్డాం. అయినా ఇప్పుడు కూడా అన్ని కీడులు, అగ్ని ప్రమాదములు, యాక్సిడెంట్లు ఇవన్నీ జరుగుతున్నాయి. ప్రజలు కూడా ఎంతోమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు, విడాకులకు తయారవుతున్నారు. క్లిష్ట పరిస్థితులు, అన్ని క్లిష్ట పరిస్థితిని ఒక్కొక్క పేజీలో తెలియచేస్తూ దానికి ఆన్సర్ ప్రతి పేజీలో ఇస్తున్నాం. దయచేసి ఇది అందరికీ అందితే, ఎక్కడైతే ముత్తంగి కేంద్రం తర్వాత సేవకులు వెళ్ళలేరో ఈ క్యాలెండర్ వెళ్ళి వాళ్ళందరినీ దీవించునుగాక, రక్షించునుగాక, కన్నీళ్లు తుడుచునుగాక, వాళ్ళు అడుగుతున్న ప్రశ్నకు జవాబుగా మారిపోవునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులు, ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. దేవుడు మనలందరినీ సువార్తను దయచేసి చేయండి, భూ దిగంతముల వరకు సాక్షులుగా మారండి అన్నాడు. ఇది ఇక్కడ మాత్రమే కాకుండా వేరే దేశంలో కూడా కొంతమంది పంచుతున్నారు. ఇక్కడ చిన్న సంవత్సరాలలో మీరు ఎంతమంది ఇంకా కొన్ని దేశాలకు ఇది చేరలేదో వాళ్ళందరికీ తెలియచేయండి, తీసుకువెళ్ళండి. చుట్టాలు అటు ఇటు ఇండియా నుంచి మీ దేశంలోకి వచ్చినప్పుడు దీన్ని పొందుకునే అవకాశములు ఉన్నాయి. దయచేసి దీని వెనుక కృషి చేయండి. వేరే దేశంలో కూడా క్లిష్ట పరిస్థితులు వచ్చినాయి, ఇలాంటి ఎప్పుడు జరగలేదు. వీసా విషయంలో, పిఆర్ విషయంలో ఇవన్నిటికి పరిష్కారమే క్యాలెండర్. సో మీకు మీ పిల్లలకు బంగారు భవిష్యత్తు విషయం గురించి, కలిసిమెళ్ళి ఎలా జీవించాలి, కిరీటమును ఎలా పొందాలి, తర్వాత అన్ని విషయాలు ఉన్నాయి. There are so many questions and difficult situations people are going through. That's why I put Jesus in almost every page of this calendar, looking at you with love, telling you I am the answer. The difficult situation you are going through, all the answers are in every page. And at the side you see every day the promise. Very difficult to select these pictures because after this AI has come, very difficult to collect the pictures, but still the best has come out. నేను చెప్తున్నాను, ఇది ఒక్కరి ప్రయత్నం కాదు, టీం మొత్తం ఎఫెక్ట్. చాలా కృషి చేశారు, అయ్యింబగలు పోరాడారు, ప్రెస్ దాకా వెళ్ళారు. తర్వాత ఇక్కడ ఉన్న బిడ్డలు కూడా కృషి చేశారు. అందరి కృషి ఫలించేదే ఈ క్యాలెండర్. దయచేసి క్యాలెండర్ని అందరికీ అందినట్టు దయచేయండి. అన్ని గిఫ్ట్స్ పంచుతున్నారు నాకు తెలుసు, అవన్నీ మర్చిపోతారు. ఇది 12 నెలలు వాళ్ళ ఇంటిలో ఉంటే మీకు మంచిది, వాళ్ళకు మంచిది, వాళ్ళని మీ ద్వారా దీవించి దీవెనలు పొందుతారు. దయచేసి గమనించండి, కొంతమందికి ఆల్రెడీ ఈ క్యాలెండర్ అందుబాటులో కోఆర్డినేటర్స్ దగ్గరికి పంపించాం. కొన్ని జిల్లాకు ఆల్రెడీ చేరింది, కొన్ని మేత్రాశ్రమకు ఆల్రెడీ చేరింది, కొన్ని ఆన్ ద వే ఉన్నది. దయచేసి మీ కోఆర్డినేటర్స్ మీకు తెలుసు, ఇంతకు ముందు వాళ్ళకు ఫోన్ చేసి క్యాలెండర్ రాలేదని కనుక్కోండి. అప్పుడు వాళ్ళు దాన్ని బట్టి మాకు తెలియచేస్తూ క్యాలెండర్ మీ అందుబాటులో ఉంచుతారు. ఆల్రెడీ గుంటూరులో ఆల్రెడీ 3 బాక్సెస్ ఆల్రెడీ ఒక్క రోజులోనే పోయింది. అలాగే వాళ్ళు అడగబోతున్నారు. రాజు అని సహోదరు చక్కగా ఆల్రెడీ స్టార్ట్ చేశారు. అలాగే సిటీలో కూడా కొంతమందికి అందిస్తూ ఉన్నాం, వేరే జిల్లాలలో. దయచేసి ఆ ఇన్ఫర్మేషన్ ఈరోజు లేకపోతే రాబోయే దినములలో మీకు అందిస్తూ ఉన్నాం. ఇప్పుడు కొన్ని కోఆర్డినేటర్స్ పేర్లు, ఫోన్ నంబర్స్, వాళ్ళు ఉన్న స్థలంలో మీకు ఇవ్వబడతాయి. కాంటాక్ట్ చేసుకోండి. ఒకళ్ళు వస్తే తీసుకోండి. రాబోయే టైంలో కూడా అవన్నీ కూడా పంపించడానికి ప్రయత్నం చేస్తాం. దేవా, మరొకసారి ఒక్కరోజే ఉంది, క్రిస్మస్ దగ్గరికి వస్తుంది. అర్ధరాత్రి పూజలో 10 గంటల నుంచి 1 గంటల వరకు ప్రభా ఇక్కడికి వస్తున్న ప్రజలందరికీ మంచి వాతావరణం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మరునాడు 25వ తారీఖున ప్రభా అన్ని మతమునకు ఇచ్చిన బిడ్డలు కదలి వచ్చే స్థలం ఇది. కిక్కిరిసి ఉదయం నుంచి రాత్రి 9-10 వరకు ఇక్కడ ప్రజలు ఉంటారు. ఈ స్థలమంతా నీ ఆధీనంలో ఉంచుకోమని, వచ్చి అడుగుపెట్టిన వెంటనే ప్రజలందరూ కూడా మహిమను చూచే సెంటర్గా ఈ సెంటర్ను మలచమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే నూతన సంవత్సరం కూడా ప్రభా 31 డిసెంబర్ రాత్రి జాగరణ ప్రార్థనకు వచ్చి ప్రభా మొదటి రోజుననే ఇక్కడ గడపబోతున్న బిడ్డలు వాళ్ళు తీసుకుంటున్నటువంటి ప్రామిస్ కార్డ్ అన్నింటినీ ఆశీర్వదించమని, దాని వెనుక పనిచేసిన ప్రతి బిడ్డను తెర వెనుక పనిచేసిన వాళ్ళందరినీ దీవించమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఈరోజు స్పాన్సర్షిప్ టైంలో స్టార్టింగ్లో మన సెంటర్కి సంబంధించిన అనేక పరిచర్యలో ఉన్న బిడ్డలు బర్త్డే కొనియాడుతున్నారని చెప్పాను. వాళ్ళందరి పేర్లు దయచేసి మీరు రోజు గుర్తించుకొని ఈరోజు ప్రార్థించండి. వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియచేయండి. ఆ పేర్లు స్పాన్సర్షిప్లో ఉన్నాయి, వాళ్ళ కోసం ప్రార్థించండి. నా ప్రియమైన యేసు రక్షక రావయ్యా, నా హృదయమనే తోటలోనికి రావయ్యా,
నా హృదయ అగ్నిని రగిలింప చేయమయ్యా, అని నా ప్రేమతో నింపుమయ్యా అని అల్ఫోన్సమ్మ ఆనాడు పాడిన పాటను నేను వింటూ ఉంటే ఇలాంటి ఒక పాట నాకు కూడా రాయాలని అనిపించింది. దాని రిజల్టే ఈ పాట. మీకు కూడా రోజు పాడండి, ఉదయం లేవగానే ఈ సీడీ లాగా పెట్టుకొని రోజు వినండి, ఆయన వైపు చూడండి. రాబోయే సంవత్సరం ప్రకాశించే సంవత్సరంగా మారునుగాక. ఆమేన్. భక్తితో పాడి ఆశీర్వాదంతో ముగిస్తాం. నీవే మా కాపరివి, ఏ కొదువయు ఉండదు అని నీవు మాట ఇచ్చితివే. నీ వాగ్దానం నమ్మెదనయ్యా. నీవే మా కాపరి, ఏ కొదువై ఉండదు అని నీవు మాట ఇచ్చితివే. నీ వాగ్దానం నమ్మెదనయ్యా. చూచెదా నీ మోమునే, చూచెదా నీ మోమునే. కొదువలన్నీ తీర్చెదవు, సమృద్ధి కలిగించెదవు. కొదువలని తీర్చెదవు, సమృద్ధి కలిగించెదవు. చూచెదనయ్యా నిన్ను నమ్మెదనయ్యా, నీవు నమ్మదగిన దేవుడవయ్యా. నిన్నే నమ్మెదనయ్యా. ఒక్కరోజే ఉంది కావున రోజు 30 నిమిషాల్లో ముగిస్తున్నాం. ఈరోజు కొద్దిగా టైం తీసుకున్నాం. ఇంకా ఒక రోజే ఉంది. మంచిగా ఈ పాటను పాడుతూ సిద్ధం చేసుకోండి. క్రిస్మస్ సందర్భంగా అప్పుడు పలికిన సువార్త మీ ఇంటిలో వినబడే రోజులుగా మార్చుకోండి. భక్తితో ప్రార్థించి ఆశీర్వాదంతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ ఒక్కరోజు నీ వైపే చూసి క్రిస్మస్ కోసం సిద్ధపడుతున్న అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వచ్చే సంవత్సరం అంతా నీ వైపు చూడాలని నిర్ణయం తీసుకుంటున్న అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ క్యాలెండర్ వైపు చూస్తూ వాగ్దానముల మీద ఆధారపడుతున్న ప్రజల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను క్యాలెండర్ వెనుక పనిచేసిన అనేక మంది బిడ్డల శ్రమల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను దీన్ని ప్రింట్ చేయడానికి సహకరించిన ప్రింటింగ్ ప్రెస్లో చెందిన రాజమాన్య మీదను వాళ్ళ బృందం మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రేపు సాయంత్రం నుంచి వస్తున్న భక్తులందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ ప్రాంగణం మొత్తంతో నిండబోతున్నటువంటి భక్తులందరి మీదను క్రిస్మస్కి వస్తున్న వాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రామిస్ కార్డు కోసం 31 మరియు 1వ తారీఖున వస్తున్న భక్తుల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా నూతన సంవత్సరంలో ప్రారంభమయ్యే ఇంగ్లీష్ మరియు తెలకోడగానికి వచ్చి సంవత్సరం అలంకరించబోతున్న బిడ్డల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ ఒక్క సంవత్సరం రోజులుగా మా కోసం ప్రార్థించిన DMI 24/7 గ్రూప్ మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను
నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. భక్తితో ఇంతసేపు దేవుని వైపే చూశారు. ఇప్పుడు ప్రకాశించడానికి, మీకు ఆశీర్వాదం ఇవ్వటానికి నా మీద, నీ మీద దేవుడు చేతులను చాపబోతున్నాడు. ఆ దర్శనం చూసుకుంటూ ప్రార్థించండి. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు నీ వాగ్దానములు నమ్మెదనవయ్యా అని పాడి దాన్ని విశ్వసించి ప్రార్థించిన మీ అందరినీ పితా, పుత్ర, పరిశుద్ధాత్మ దేవుడే దీవించి వాగ్దానములు ప్రవచనముగా నెరవేరే దినములను దయచేసి దీవించునుగాక. May the blessing of the Almighty God, the Father and the Son and the Holy Ghost come upon all the promises we confessed and proclaimed. May all that happen and make your testimony. In Jesus' name we pray. సూర్యుని తేరి చూచే పొదుతిరుగుడు పూవలే నీ వైపే చూచెదనయ్యా. నీ ప్రకాశము పొంది ప్రకాశించెదనయ్యా. God bless you.